సంపూర్ణ కార్తీక మహాపురాణం 28వ రోజు పారాయణం. శ్రీకృష్ణుడు చెబుతున్నాడు: సత్యభామ, నారద ప్రోక్తాలైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ 3 వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకత్యంత ప్రియమైన విసుమ. ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది క్రతుకర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు. అటువంటి వాళ్ళు నా కరుణా పూర్ణులై పాపభీతి లేని వాళ్ళవుతారు. శ్రీకృష్ణ వచనామృత శ్రవణ జాత విస్మయమైన సత్యభామ, స్వామి, ధర్మదత్తునిచే ధారపోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది. కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి. స్వయంకృతాలు కర్తల నుండి దత్తములో అయినవి సరే, అలా కాకుండా మానవజాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానమేమిటి, దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు: దేశగ్రామకులానిస్సుర్భోగభాంజికృతాదిషు కలౌతు కేవలం కర్తా ఫలభుక్ పుణ్య పాపయో. ప్రియ, కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి, ద్వాపరయుగంలోని వారి వారి వంశాలకి చెందేవి. కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది. సంసర్గరహిత సమాయత్తములచే పాపపుణ్యములను గురించి చెబుతాను విను. ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన, ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగా సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు. వేదాది బోధనల వలన, యజ్ఞము చేయడం వలన, పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో 4వ వంతును మాత్రమే పొందుతున్నాడు. ఇతరులచే చేయబడిన పాపపుణ్యాలను చూడటం వలన, తలంచుకోవడం వలన అందులోని 100 భాగాన్ని తాను పొందుతున్నాడు. ఇతరులను దూషించేవాడు, తృణీకరించేవాడు, చెడుగా మాట్లాడేవాడు, పితూరీలు చేసేవాడు, వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో. తన భార్య చేతనో, కొడుకు చేతనో, శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి. ఇలా ఈయనివాడు తన పుణ్యములో సేవారూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జారవిడుచుకున్నవాడవుతున్నాడు. పంక్తి భోజనాలలో భక్తులలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో 6వ భాగాన్ని హరించిన వారవుతున్నారు. స్నాన సంధ్యాదులను ఆచరిస్తూ ఇతరులను తాకినా, ఇతరులతో పలికినా వారు తమ పుణ్యంలో 6వ వంతును ఆ ఇతరులకు కోల్పోతారు. ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యము ధనమిచ్చిన వానికే చెందుతుంది. కర్తకు కర్మఫలం వినా మరేమీ మిగలదు. దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మఠునికి దక్కదు. రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేషు రుణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతుంది. పాపం గాని పుణ్యం గాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు, ఆ పని చేయడంలో తోడ్పడేవాడు, దానికి తగినంత సాధనా సంపత్తిని సమకూర్చినవాడు, ప్రోత్సహించేవాడు తలా ఒక 6వ వంతు ఫలాన్ని పొందుతారు. ప్రజల పాపపుణ్యాలలో రాజుకు, శిష్యుని వాటిలో గురువునకు, కుమారుని నుండి తండ్రికి, భార్య నుండి భర్తకు 6వ భాగం చేకూరుతుంది. ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగభాగానికి అధికారిని అవుతుంది. తన సేవకుడో కొడుకో గాని ఇతరుని చేత ఆచరింప చేసిన పుణ్యాలలో తనకు 6వ వంతు మాత్రమే లభిస్తుంది. ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా, మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యములు మానవులకు ప్రాప్తించక తప్పడము లేదు. అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విని. బహుకాలం పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సహజంగానే ధనికుడైన అతగాడు కులాచార భ్రష్టుడై పాపాసక్తుడై చరించేవాడు. అసత్య భాషణం, చౌర్యం, వేశ్యాగమనం, మధుపానం ఇత్యాది దుష్కర్మలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రసాలు, కంబళ్ళు, చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు. వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడం అతని అలవాటు. అదేవిధంగా ఒకనాడు మాహిష్మతి నగరం చేరాడు.
ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది. ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది. దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది. వచ్చేపోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా. ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు. వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతార్చన విధులను నిర్వహిస్తున్న వారిని చూశాడు. నృత్యగాన మంగళవాద్యయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు, విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు, తులసిమాలలతో అలరారుతూ ఉన్నవాళ్లు అయిన భక్తులను చూశాడు. చూడటమే కాదు, నెలపొడుగునా తాను అక్కడే మసలుతూ ఉండటం వలన వారితో పరిచయం కలిగింది. వారితో సంభాషిస్తూ ఉండేవాడు. ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు. తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణం కూడా చేసేవాడు. నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. కార్తీకోద్యాపనా విధిని, విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు. పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలను ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు. పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు. సత్యభామ, నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికా అని ఆశ్చర్యపడకు సుమా. మమ రుద్రస్యయః కశ్చిదంతరం పరికల్పయేత్ తస్య పుణ్యక్రియా సర్వా నిష్ఫలాస్యుర్న సంశయః. ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి. అదీగాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసినవాడవడం చేత కూడా ఆయనను ఆ రోజున ఆరాధిస్తారు. ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంఛతోనూ చూస్తూ అక్కడే తిరుగుతున్నాడు. కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణసర్పం అతన్ని కాటువేయడం, తక్షణమే స్పృహ కోల్పోవడం, అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపజేయడం, ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది. మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాశబద్ధుణ్ణి చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు. యముడు అతని పాపపుణ్యాల గురించి విచారణ ఆరంభించగా వీడు ఆగర్భ పాపాత్ముడే గాని అణువంతైనా పుణ్యం చేసినవాడు కాడని చెప్పాడు. ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితక్కొట్టించి కుంభీపాకం నరకంలో వేయించాడు. కాని ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి. ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలునికి విన్నవించారు. అంతకంటే అబ్బురపడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతూ ఉండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు, ఓ యమధర్మరాజా, ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు. గనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు. ఎవరైతే పుణ్యపురుష దర్శన, స్పర్శన, భాషణలకు పాత్రులో వారు సజ్జనుల యొక్క పుణ్యములో 6వ భాగాన్ని పొందుతూ ఉన్నారు. అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు. కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు. అదీగాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసి తీర్థమును పొందాడు. కర్ణపుటాలలో హరినామస్మరణం జరుపబడింది. పుణ్య నర్మదా తీర్థాలతో వీని దేహము సుస్నాతమైంది. అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడే అని తెలుసుకో. ఇతగాడు దేవతా విశేషుడు. పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు. 28వ రోజు పారాయణం సమాప్తం.